ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి సుమలత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినప్పటికీ బకాయిలు చెల్లించకపోవడం, ఇంకా విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యమని అన్నారు. రీయింబర్స్మెంట్ ఆలస్యంతో విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని పక్కకు పెడితే జిల్లాలో మెయిన్ గా మేము చూసిన సమస్య ఏంటిదంటే జిల్లాలో మెయిన్ సెంటర్ లో ఉన్న పాఠశాల గర్ల్స్ హై స్కూల్, ఉర్దూ మీడియం హై స్కూల్ 200 మంది విద్యార్థులు ఉంటారు. అందులో అది పక్కనే ఎంఈఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు ఆపోజిట్ లో కోర్టు ఉంది. ఈ సమస్య మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అది కన్స్ట్రక్షన్ లో బిల్డింగ్ వదిలిపెట్టి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ సగంలో ఆపేసి ఆ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. మేము పక్కాగా అంటే ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ గా మేము అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. అక్కడ భవనాలు చూస్తే శిథిలావస్థలో ఉన్నాయి. ఇక్కడ నెంబర్ 1 లో ఉన్నాం, జనగామ ఆల్ ఇండియా లెవెల్లో 40th ప్లేస్ లో ఉందని చెప్పుకున్న కలెక్టర్ గారు మరి ఆ దృష్టికి మేము మీడియా ద్వారా, రాస్తారోకల ద్వారా, ధర్నాల ద్వారా, రిప్రజెంటేషన్ల ద్వారా మీ దృష్టికి తీసుకొని వచ్చినాం. ఆ సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. శిథిలావస్థలో ఉన్న భవనాలు కూలిపోయి విద్యార్థులకు ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత కలెక్టర్ గారే వహిస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాం. విద్యారంగం సమస్యలు పరిష్కరించకుండా మీరు ఇట్లానే కాలం వెళ్ళదీస్తే, గత ప్రభుత్వం అట్లానే కాలం వెళ్ళదీసింది, అది మూలకు పడిపోయింది. ఈ ప్రభుత్వానికి కూడా ఎక్కువ రోజులు లేవు మూలకు పడడానికి. విద్యార్థులతో, విద్యార్థి సంఘాలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కాలం తీసినట్టు చరిత్రలో లేవు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా మీరు ఈ కాలం వెళ్ళదీస్తే మాత్రం మేము అసెంబ్లీ ముట్టడి